హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ కర్రీని షేర్ చేయబోతున్నాను. మష్రూమ్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్, రోటీస్, రైస్, వెజిటేబుల్ రైస్ వీటిలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. కొంతమంది వాటర్తో పాటు మష్రూమ్స్ని బాయిల్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్ మెత్తగా అయిపోతాయి, టేస్టీగా అనిపించవు. అందుకే వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మష్రూమ్స్ అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచితే తర్వాత ఇలా పీల్ ఈజీగా వస్తుంది. పైన ఈ పీల్ని ఇలా రిమూవ్ చేసుకొని ఈ మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మష్రూమ్ నుంచి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఎక్కువగా వస్తే వాటిని ఒక బౌల్లోకి ఉంచుకొని పక్కన ఉంచుకోండి. మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఇలా ముక్కలకు ముందే వేయడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వంపుకొని ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం ఇలా టమోటాస్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అని తక్కువ మోతాదులో వేసుకోండి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమోటాస్ని కూడా తీసుకొని ఇలా పేస్ట్గా చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఈ విధంగా చేస్తే గ్రేవీ బాగా వస్తుంది. వీటిని ఇలా కలుపుకుంటూ కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఇవి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ గ్రేవీని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్స్ ఒక 3-4 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ ఈ విధంగా ఉడికిన తర్వాత మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, రోటీస్, రైస్, వెజిటేబుల్ రైస్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా వచ్చింది మష్రూమ్ గ్రేవీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.